మీరు ప్రాపర్టీ కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం కొనే ప్రాపర్టీ ఏదైనా కానీ, ముందుగా మనం ఏం చూస్తాం? మోస్ట్ ఆఫ్ ద టైమ్ లొకేషన్ అండ్ రోడ్ యాక్సెస్ ఎలా ఉందో చూస్తాం. వాస్తు కరెక్ట్‌గా ఉందా? ప్రైస్ మన బడ్జెట్‌లోన ఉందా లేదో చూస్తాం. ఇంకా ఎక్కువ చూడాలంటే ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్ ఎలా అవుతుందో అని ఎంక్వైరీ చేస్తాం. కానీ ఈ ఒక్కటి మాత్రం మిస్ చేస్తాం. ఆ ఒక్క మిస్టేక్ మీ ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్‌ని, మీ డ్రీమ్ హోమ్‌ని లాంగ్ లీగల్ బ్యాటిల్‌గా మార్చేస్తుంది. ప్రాపర్టీ కొనడానికి ముందు కంపల్సరీగా చెక్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో సింపుల్‌గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి యూజ్‌ఫుల్ అవేర్‌నెస్ వీడియోస్ పెట్టగానే మీ వరకు రావాలంటే అసలు మ్యాటర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. సరే, అసలు మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడేది మన లైఫ్‌లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి. ఫ్లాట్ అయినా, ప్లాట్ అయినా, ఇండివిడ్యువల్ హౌస్ అయినా, ప్రాపర్టీ కొనడం అంటే స్మాల్ డెసిషన్ కాదు. అది ఒక ఫ్యామిలీ డ్రీమ్. ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్, లోన్స్, ఈఎంఐస్, పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్, చిల్డ్రన్ ఫ్యూచర్ ఇవన్నీ కలిసిన మిక్స్డ్ ఎమోషనల్ జర్నీ. ప్రాపర్టీ కొనే ముందు లొకేషన్, రోడ్ యాక్సెస్, వాస్తు, బిల్డర్ ఆర్ సెల్లర్ ప్రొఫైల్ ఇన్ని చెక్ చేసిన మనం ఒక్కటి మాత్రం మిస్ చేస్తాం. అదే టైటిల్ ఫ్లో అండ్ క్లియర్ ఓనర్‌షిప్. అంటే ప్రాపర్టీ ఎవరి నుండి ఎలా వచ్చింది? ఓనర్‌షిప్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చాలా రేర్‌గా చూస్తాం. ఇందులో ఏ మాత్రం మిస్టేక్ అయినా మీకు ప్రాపర్టీ చేతికి రాకపోగా ఏళ్ల తరబడి చేసిన సేవింగ్స్ పోయి చేసిన అప్పు మిగులుతుంది. మీ సొంతింటి కల మీ లైఫ్ లాంగ్ ఒక పీడకలలాగా మిగిలిపోతుంది. అందుకే ఈరోజు ఈ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ప్రకారం యావరేజ్ ఇండియన్ హౌస్ హోల్డ్ అసెట్స్‌లో అరౌండ్ 77% రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే మన ఫ్యామిలీస్ సంపాదించే ఆస్తులలో ఎక్కువ పర్సెంటేజ్ ప్రాపర్టీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ చాలా పెద్ద ఇష్యూ. ఇండియా సివిల్ కేసెస్‌లో ఆల్మోస్ట్ 2/3 కేసెస్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్సే. ఫిబ్రవరి 2025 వరకు ల్యాండ్ అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ పెండింగ్ కేసెస్ అరౌండ్ 51.9 మిలియన్ అని ఒక రిపోర్ట్ చెప్తోంది. అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ రేర్ కేసెస్ కాదండి. చాలా ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లం. టైటిల్ ఫ్రాడ్ ఫస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఫ్రాడ్. సెల్లర్ ప్రాపర్టీ ఓనర్ అని చెప్తాడు. డాక్యుమెంట్స్ చూపిస్తాడు. బట్ యాక్చువల్‌గా ఆయనకి కంప్లీట్ ఓనర్‌షిప్ లేకపోవచ్చు. మేబీ ప్రాపర్టీ ఫ్యామిలీ ఇన్‌హెరిటెన్స్ ద్వారా వచ్చి అదర్ లీగల్ హెయిర్స్ ఫుల్ కన్సెంట్ ఇవ్వకపోయినా, లేదు ప్రాపర్టీ పార్టిషన్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నా ఆయన అబ్సల్యూట్ ఓనర్ అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఏ అనే పర్సన్‌కి 2 సన్స్, 1 డాటర్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఏ అండ్ హిస్ వైఫ్ ఇద్దరూ చనిపోయారు అనుకుందాం. ఇప్పుడు 2 సన్స్ మాత్రమే ప్రాపర్టీని సెల్ చేశారు. డాటర్‌కి కూడా 1/3 షేర్ ఉంటుంది కదా! సపోజ్ బయ్యర్ అమౌంట్ పే చేశాక ఈమె పిక్చర్‌లోకొచ్చి నా షేర్ ఉంది. నేను సెల్ చేయలేదు. దిస్ సేల్ ఈస్ నాట్ వాలిడ్ అని అన్నది అనుకోండి. అప్పుడు మీరు కట్టిన అమౌంట్ పక్కన పెడితే కోర్ట్ చుట్టూ తిరగడానికి అడిషనల్‌గా మనీ వేస్ట్ అవుతుంది. సేమ్ ప్రాపర్టీ మల్టిపుల్ బయర్స్. ఇది ఎక్కువ పెద్ద పెద్ద సిటీస్‌లో జరుగుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఇలాంటి పెద్ద సిటీస్‌లో. సేమ్ ప్రాపర్టీని ఒకరికి అగ్రీమెంట్ చేశారు. తర్వాత ఇంకొకరికి సెల్ చేశారు. ఎస్పెషల్లీ అండర్ కన్‌స్ట్రక్షన్ ఫ్లాట్స్‌లో అయితే ఈజీ. ఎందుకంటే ఫ్లాట్ ఫుల్ కన్‌స్ట్రక్షన్ అయ్యే వరకు రిజిస్ట్రేషన్ అవ్వదు. కానీ బుకింగ్స్ ఫౌండేషన్ నుండే స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ బయర్‌కి తెలిసేసరికి సేమ్ ప్రాపర్టీ మీద 2 ఆర్ 3 పీపుల్ క్లెయిమ్ చేశారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది రియల్ స్ట్రగుల్. పోలీస్ స్టేషన్, లాయర్, కోర్ట్ కేస్, నోటీసెస్ ఇవన్నీ క్లియర్ అయ్యి మీ ప్రాపర్టీ మీకొచ్చేలోపు మీ తల ప్రాణం తోకకొస్తుంది. ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సేల్ డీడ్, ఫేక్ టాక్స్ రిసీట్, ఫేక్ అప్రూవల్ లెటర్, ఫేక్ లేఅవుట్ ప్లాన్, ఫేక్ ఖాతా, ఫేక్ ఎన్ఓసి. పేపర్ చూస్తే ఒరిజినల్‌లా ఉంటుంది. స్టాంప్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, సీల్ కూడా ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఆఫీస్‌లో వెరిఫై చేస్తే గానీ డాక్యుమెంట్ ఫేక్ అని తెలీదు. అందుకే ఫోటో కాపీ డాక్యుమెంట్స్ మీద నమ్మకం పెట్టకండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించండి అని అడగండి. గవర్నమెంట్ పోర్టల్‌లో వీలైతే వెరిఫై చేయండి. లాయర్‌తో క్రాస్ చెక్ చేయించండి. తొందరపడి టోకెన్ అమౌంట్ ఇస్తే ఉన్నది కూడా పోతుంది. ఇల్లీగల్ లేఅవుట్ ఇది ప్లాట్స్‌లో చాలా కామన్ అండి. అప్రూవల్ ప్రాసెస్‌లో ఉంది సార్. రెగ్యులరైజేషన్ రేపే అయిపోతుంది సార్. ఆల్రెడీ చాలా మంది కొనేసారు. ఫ్యూచర్‌లో వాల్యూ డబుల్ అయిపోతుంది. లాస్ట్ ప్లాట్ ఓన్లీ. సార్ తొందరపడండి. ఇలాంటి కబుర్లు చాలానే చెప్తారు. బట్ యాక్చువల్‌గా లేఅవుట్ అప్రూవల్ పెండింగ్‌లో ఉంటుంది. వేరియస్ రీజన్స్ వల్ల రాకపోవచ్చు కూడా. తొందరపడి కొనేసారు అనుకోండి. కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ రాకపోవచ్చు. లేదా రోడ్ వైడనింగ్ అని మీ స్థలంలో కొంత పోవచ్చు. వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ రాకపోవచ్చు. వరస్ట్ కేస్‌లో డిమాలిషన్ కూడా చేయొచ్చు. అంటే మనకు ప్లాట్ ఉంటుంది కానీ
బిల్డ్ చేయడానికి పర్మిషన్ మాత్రం ఉండదు. మీ ఇన్వెస్ట్‌మెంట్ లిటరల్‌గా చెప్పాలంటే బూడిదలో పోసిన పన్నీర్‌లా అవుతుంది. డిస్ప్యూటెడ్ ల్యాండ్. ల్యాండ్ ఆల్రెడీ కోర్ట్ కేస్‌లో ఉంటుంది. బౌండరీస్ సరిగ్గా ఉండవు. కానీ సెల్లర్ ఇవన్నీ హైడ్ చేసి, "సార్ ప్రాపర్టీ ఫుల్ క్లియర్‌గా ఉందని" కథలు చెప్తాడు. బయర్ బేసిక్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసి అంతా ఓకే అనుకుంటాడు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈసీలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అన్‌రిజిస్టర్డ్ అగ్రీమెంట్స్, కోర్ట్ కేసెస్, బౌండరీ ఇష్యూస్ ఇవన్నీ కనిపించవు. అందుకే ఈసీ ఒక్కటి చూసి మోసపోకండి. అన్నట్టు ఈసీ అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ లాగా ప్రాపర్టీ రిలేటెడ్ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అందులో రికార్డ్ అవుతుంది. ఇది ఈసీ అంటే ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా చెప్తున్నా. పవర్ ఆఫ్ అటార్నీ యూజ్ చేసి చేసే ఫ్రాడ్. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఓనర్‌కి బదులు ఇంకొకరు డీల్ చేయడం. జెన్యూన్ కేసెస్‌లో వర్క్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ ఓనర్స్, ఓల్డ్ ఏజ్ ఓనర్స్ వీళ్ళు పర్సనల్‌గా రాలేరు కాబట్టి వేరే వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. సింపుల్‌గా దీన్నే పీఓఏ అంటారు. బట్ ఫ్రాడ్‌స్టర్స్ ఫేక్ పీఓఏ క్రియేట్ చేస్తారు. ఎక్స్‌పైర్డ్ పీఓఏ లేదా రివోక్ చేసిన పీఓఏని యూజ్ చేసి ప్రాపర్టీని సెల్ చేశారు. ఎన్ఆర్ఐస్, ఓల్డ్ ఏజ్ ఓనర్స్ ఇమ్మీడియేట్‌గా ట్రాన్సాక్షన్ చెక్ చేయలేరు కాబట్టి లేటర్ డేట్‌లో వాళ్ళకి తెలియొచ్చు. బయర్ పర్చేస్ చేశాక యాక్చువల్ ఓనర్ వచ్చి నేను సేల్ చేయలేదు. ఈ సేల్ నాట్ వాలిడ్ అని అన్నారనుకోండి. మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. పవర్ ఆఫ్ అటార్నీ డీల్ అంటే డబుల్ వెరిఫికేషన్ కంపల్సరీ. పీఓఏ జెన్యూనా? స్టిల్ వ్యాలిడా? రిజిస్టర్డా? ఓనర్ బ్రతికే ఉన్నారా? ఓనర్ కన్సెంట్ క్లియర్‌గా ఉందా? పీఓఏ హోల్డర్‌కి సేల్ పవర్ ఉందా? కొనే ముందు ఇవన్నీ తప్పనిసరిగా చెక్ చేసుకోండి. సరే, ఇన్ని రకాల ఫ్రాడ్‌లున్నాయి కదా! మరి ఈ ఫ్రాడ్‌ల నుంచి మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి? అది కూడా చెప్తాను. పాయింట్ వైస్ చెప్తాను. ప్లీజ్ నోట్ చేసుకోండి. అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు ఈ బేసిక్ చెక్స్ అయితే కంపల్సరీగా చేసుకోండి. 1. సెల్లర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చూపించాలి. 2. మదర్ డీడ్ అండ్ టైటిల్ డీడ్ వెరిఫై చేయాలి. 3. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. 4. ఖాతా కానీ లేదా మ్యూటేషన్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చెక్ చేయాలి. 5. ప్రాపర్టీ టాక్స్ పెయిడ్ రిసీట్స్ రెగ్యులర్‌గా పే చేసి ఉండాలి. 6. లేఅవుట్ అప్రూవల్ ఆర్ బిల్డింగ్ అప్రూవల్ వెరిఫై చేయాలి. కుదిరితే గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో ఎల్‌పీ నంబర్, లైసెన్స్ నంబర్ కూడా వెరిఫై చేయాలి. 7. కంప్లీటెడ్ ఫ్లాట్ అయితే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అండ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అడగాల్సిందే. 8. క్యాష్ పేమెంట్ మాక్సిమం అవాయిడ్ చేయండి. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, ప్రాపర్ రిసీట్, రిటర్న్ అగ్రీమెంట్ కంపల్సరీ. 9. అగ్రీమెంట్ సైన్ చేయడానికి ముందు ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రాపర్టీ లాయర్‌కి డాక్యుమెంట్స్ కంప్లీట్‌గా చూపించాలి. లాయర్ ఫీస్ స్పెండ్ చేయడం ఎక్స్‌ట్రా కాస్ట్ అనుకోకండి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ సేఫ్‌గా ఉండాలంటే లాయర్‌కి ఫీ చదివిస్తే తప్పేం లేదు. అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదండి అసలు మ్యాటర్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మ్యాటర్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.